సీతారామ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. లింక్ కెనాల్ నుంచి నీటిని విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 1.5 ఎకరాలకు నీరు అందించే సీతారామ ప్రాజెక్టుపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నేడు సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గోదావరి నది కుడి ఒడ్డున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని దుమ్ముగూడెం వద్ద సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని రైతుల ఆయకట్టుకు సాగునీటితో పాటు ప్రజలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు అందించాలి అనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. సీతారామ ప్రాజెక్టు రాజీవ్ లింక్ కెనాల్ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు వైరా, లంకాసాగర్, పాలేరు ప్రాజెక్టుల కింద ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగపడనుంది ఈ ప్రాజెక్టు. 3.28 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 3.45 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ కలిపి మొత్తం 6.73 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది ప్రభుత్వం. నేడు సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గోదావరి నది కుడి ఒడ్డున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని దుమ్ముగూడెం వద్ద సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఈ రోజు ప్రారంభించబోతున్నారు సీఎం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయభాస్కర్, ఓవర్ టు యు. భోగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయి ప్రస్తుతం మన సీతారామ ప్రాజెక్టు సంబంధించిన పంప్ హౌజ్ల వద్ద ఉన్నాం. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే సీఎం నేరుగా వచ్చి బటన్ ఆన్ చేయడం ద్వారా పంప్ హౌజ్ల ద్వారా నీటిని విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అందరూ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తంగా ఏదైతే కృష్ణానదికి సంబంధించి ఏదైతే చివరి భూములు ఏవైతే పంట నీళ్ళందరికీ ఇబ్బంది పడుతున్నాయో ఆ ప్రాంతానికి నీరు అందించే లక్ష్యంతోనే సీతారామ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. గోదావరి నీళ్లను అందించడం ద్వారా కృష్ణానదికి సంబంధించి ఎడమ కాల్వ ప్రాంతాలన్నీ సస్యశ్యామలం చేసే విధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో కొంత నిర్లక్ష్యం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ పనులు వేగవంతం చేశారు. నిర్ణీత కాలంలోనే పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించిన నేపథ్యంలోనే సకాలంలోనే ఈ పనులు పూర్తయిన నేపథ్యంలోనే ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టుని ప్రజలకి జాతికి అంకితం చేసే కార్యక్రమం అయితే ఉంది. మరొక గంట సేపట్లోనే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు. మరి కాసేపట్లోనే మంత్రులు కూడా ఇక్కడికి చేరుకున్న తర్వాత మొదటగా పంప్ హౌస్ 2లో సీఎం నేరుగా బటన్ ఆన్ చేయడం ద్వారా పంప్ హౌస్ల ద్వారా నీటిని కాలువలోకి అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నుండి నేరుగా ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత నేరుగా వైరాలో ప్రతిష్టాత్మకంగా సభను నిర్వహిస్తా ఉన్నారు. మరోవైపు 3వ రుణమాఫీకి సంబంధించిన
పథకాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రకటన చేసే విధంగా షెడ్యూల్ అయితే ఖరారైంది. దీనికి సంబంధించి ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. గత ఆదివారమే దీనికి సంబంధించి పంప్ హౌస్ల ట్రయల్ రన్స్ కూడా జిల్లాకు చెందిన మంత్రులు కావచ్చు, ఇరిగేషన్ శాఖ మంత్రి సమక్షంలోనే ట్రయల్ రన్స్ కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే సీతారామ ప్రాజెక్టు సంబంధించి సీతారామ ప్రాజెక్టు ద్వారా సీతారామ ఫ్యాక్టరీ నీళ్లు గోదావరి జలాలు పూర్తిగా అందుబాటులోకి వచ్చే విధంగా అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. నేరుగా హెలిప్యాడ్ దిగిన తర్వాత సీఎం నేరుగా ఇక్కడికి ఈ పంప్ హౌస్లోకి వస్తారు. ఇక్కడి నుంచే స్విచ్ ఆన్ చేయడం ద్వారా పంప్ హౌస్లకి నీటిని విడుదల చేస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించి పంప్ హౌస్ల నిర్మాణం జరిగింది. కెనాల్స్ కూడా పూర్తి చేయడంతో పాటుగా మిగతా చిన్న పనులు కూడా మరికొద్ది రోజుల్లోనే టైం బాండ్లోనే పూర్తి చేసే విధంగా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. భోగి. థ్యాంక్ యూ విజయభాస్కర్.